హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లో బై హనియా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పల్లీ చట్నీ. పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలను చూద్దాం. పల్లీలు, పచ్చిమిర్చి, టొమాటో, చింతపండు, ఆనియన్, కొత్తిమీర. ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండుని కాస్త నానబెట్టుకుందాం. ప్యాన్లో పల్లీలు వేసుకొని పల్లీలు వేగేంత వరకు వేయించుకుందాం. ఆ పల్లీలని సిమ్లో పెట్టుకొని వేయించడం వల్ల మాడిపోయే ఛాన్స్ ఉండదు, దూరగా బాగా వేగుతాయి అన్నమాట. అలా వేయించుకున్న పల్లీలను సైడ్ పెట్టుకుందాం, అవి కూలెక్కనిద్దాం. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చిని కూడా దూరగా వేయించుకుందాం. దూరగా వేగినప్పుడు మనం తీసుకున్న కొత్తిమీరను సన్నగా తరుక్కొని కొత్తిమీరను కూడా అందులో మనం యాడ్ చేసుకుందాం. ఇలా వేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా వేగేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో టమాటాలు, కాస్త ఉప్పు వేసి సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 7 minutes టమోటాలను కూడా బాగా వేయించుకుందాం. టమోటా వేగిపోయినప్పుడు సైడ్ తీసుకొని ఆనియన్ కూడా ఆయిల్లో ఫ్రై చేస్తామన్నమాట. ఎందుకంటే ఆనియన్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మౌత్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది మనం తిన్నప్పుడు. అందువల్ల ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసి ఆనియన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మనం వేయించుకుందాం. అలా వేయించిన ఆనియన్స్ని సైడ్ తీసి పెట్టుకుందాం. ఇలా అన్నిటినీ చల్లారిన తర్వాత పల్లీలకి పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకుందాం. పల్లీలు వేసాం కదా, అలాగే మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీరను కూడా ఇందులో యాడ్ చేసుకొని చింతపండు కూడా మనకు పులుపుకి తగినంత చింతపండు యాడ్ చేసి ఉప్పు సరి చూసుకొని ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇవన్నీ ఒకసారిగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకుందాం. కొంచెం మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుందాం, కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్తో గార్నిష్ చేద్దాం. మన పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. మీకు కూడా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేయండి గాయస్. ఇలా చేసుకున్న పల్లీ చట్నీని పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఓకేనా గాయస్? పెడుతున్నాను, పిల్లలు చెప్తారు ఎలా ఉందో. తిన్నారు కదా హనియా, టేస్ట్ ఎలా ఉంది పిల్లలు చెప్పండి. బాగుందంట గాయస్, కారం కూడా లేదు, బాగా వచ్చిందంట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ గాయస్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.